హ్యాపీ బర్త్డే బంగారం. ఆశీర్వదించండి తాతయ్య. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధి. నిన్ననే తన పేరు మీద S2 S ఇన్ఫ్రాకాన్ లో ప్లాట్ తీసుకున్నాం. S2 S ఇన్ఫ్రాకాన్. సో మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా అసలు తెలుగు వారే కాకుండా వివిధ భాషలు మాట్లాడే వాళ్ళు కూడా మీ అభిమానులు అయిపోయారు. మీరు చెప్పే దాంట్లో ఎంతో కొంత నిజం లేకపోతే ఇంతమంది అయితే దాన్ని ప్రూవ్ చేసి వాళ్ళంతటా వాళ్ళు నమ్మరు. సో అలా మీ అభిమానులు కొంతమంది మీ వీడియోలు కోటాను కోట్ల వీడియోల్లో కొన్ని కమెంట్స్ మనం ఇవాళ చదివే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? కొన్ని చూద్దాం, జస్ట్ ర్యాండమ్ గా తీసుకున్నా. నేనైతే ఇప్పుడు పరుచుకున్నాను, రకరకాలు ఉంటారు. మీరు ఎలాగో ఏం ప్రిపేర్ అయ్యి ఉండరు కాబట్టి. అంటే నా కోణం ఎలా ఉంటుందంటే నేను స్టబ్ అనుకుంటాను కాబట్టి నేనేమనుకుంటాను పాయింట్ చూస్తా. అవతరాడి కోణం నేను చూడను. 1,00,000 మంది ఒకటి ఇదన్నంత మాత్రాన అది కరెక్ట్ అవుతుంది అనగలవా? అవును. ఇప్పుడు ఆడెవడో ఉంటాడు, ఆడెవడు యూట్యూబ్లో ఊరు పేర్లాని ఉంటాడు, ఆడు నన్ను విపరీతంగా మెచ్చుకోవచ్చు, విపరీతంగా తిట్టచ్చు. ఈ రెండు వాడికి సంబంధించిన సమస్యలు, నా సమస్య కాదు అది. నాకు తెలుసు కదా నేనేం చేస్తాను, జనరల్ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా. ఆడు నన్ను పొగిడినంత మాత్రం నాకు నోటో బిర్యానీ మొక్క రాదు, ఆడేమన్నా తిట్టినంత మాత్రం నా నోటో బిర్యానీ మొక్క ఏం పోదు కదా. ఉదాహరణ చెబుతాను నీకు, నేను ఎదుటాడు కోణంలో మనం చూడాల్సిన అవసరం లేదు. రైట్. అవతరాడికి సబ్జెక్ట్ ఉందా? మీ అభిమానులు చాలా మంది మిమ్మల్ని మెచ్చుకుంటూ కోట్ల కొద్ది మెసేజ్లు పెడతారు. కానీ అందులో కూడా కొంతమంది అంటే మీరు ఫాలో అయ్యే వాటిని కొంచెం వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. సో వారికి ఒకటే సింపుల్ లాజిక్ అమ్మా. ఇప్పుడు నన్ను వ్యతిరేకించడం ఏంటి, చాలా సింపుల్ గా చూద్దాం ఎలాంటివి వ్యతిరేకిస్తున్నారేమో. ఒక 2-3 మచ్చుకు చూద్దాం మనం. మీరు మామూలుగా శాకాహారం కాకుండా మాంసాహారం తింటూ కూడా డైట్ చేయొచ్చు, మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు అని మీరు చెప్తారు. నీకు కార్తీక మాసం అనుభోజనాలు పెడతారు. కార్తీక మాసం నాన్ వెజ్ తినకూడదు శాస్త్ర ప్రకారం. కొంతమంది చెప్తాయి పెట్టకూడదు. వనభోజనం నాన్ వెజిటేరియన్ 2 శాఖలు పెడతారు. వెజిటేరియన్ అడితే ఈగలు కాకులు ఉంటాయి, వీడి దగ్గర క్యూలు ఉంటాయి. నాన్ వెజ్ దగ్గర కబుర్లన్నీ అక్కడికే పరిగొస్తాయి ముక్క కనిపించే వరకు. అర్థమైందా? నేను ఎవరిని తినమని చెప్పను, వద్దని చెప్పి ఎవరికి నచ్చింది అది తింటాడు. అన్సర్ భాష అంట ఒక వన్ కామెంట్ నేను ర్యాండమ్ గా చూస్ చేసుకున్నా. సో భూమి మీద ఉండే అన్ని జీవులు ప్రకృతి ధర్మంగా జీవిస్తున్నాయి, ఒక్క మనిషి తప్ప. మన లైఫ్ స్టైల్తోనే చిన్న వయసు నుంచే రోగాల బారిన పడుతున్నారు. సో మనిషి శాకాహారిగా ఉండాలి అని అంటున్నారు. ఇప్పుడు జంతువులు బట్టలు వేసుకో, ఆయన ఎందుకు వేసుకుంటున్నాడు? డ్రాయరు, బనీను, ప్యాంటు, చెప్పులు ఎందుకు వేసుకుంటారు? జంతువులు చెప్పులు వేసుకుంటాయా? జంతువులు క్రాఫ్ వేసుకుంటాయా? ఆరుబయట సంసారం చేస్తాయి, ఈయన కూడా చేస్తాడు ఆరుబయట. జంతువులు చేసిన మనం చేస్తామా? జంతువులు గడ్డం వేసుకో, ఈయన ఎందుకు తీసుకుంటున్నాడు? చేయాలిగా. మంత్రి గారు కూడా అదే చెబుతారు కదా, మేకల్లాగా బతకండి, మేకల ఆకులు తింటే మనం తిందాం, మేకల పేడ ఎత్త బయట మీరు కూడా వేయండి. మీరు ఎందుకు దొడ్లోకి వెళ్ళి తలుపేసుకెళ్తున్నారు అందరూ? మేకల్లాగా మనం బతకడం ఏంటి? మనిషికి బొట్టనెలు ఉంది, ఆలోచించే బుర్ర ఉంది, ప్రకృతిని శాసించగలిగే శక్తి ఉంది. అంత పెద్ద ఏనుగుల సింహాన్ని బోన్లో పెట్టి ఆడించగలిగే సత్తా ఉంది, చంద్రమండలం ఎక్కి ఆయనగలిగే సత్తా ఉంది. అది మనిషి అలా బతకడం చెప్పి మీరు అలా ఆచరించండి. మీరు ఎందుకు చేస్తున్నారు? జంతువులు చేసినట్టు మీరు చేయొచ్చు కదా. రైట్. సో కొంతమంది అంటున్నారు, కోడి రామ్మూర్తి నాయుడు గారు ఒక కఠినమైన శాకాహారి, అతను ఎంతో బలవంతుడు, మనందరికీ తెలుసు. అతన్ని తెలుగు రాష్ట్రాల బాహుబలి అని కూడా పిలుస్తారు. అతని శక్తి విన్యాసాలకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. మరి శాకాహారం యొక్క శక్తిని వివరించడానికి మీరు ప్రయత్నించడం లేదు కదా. బాగానే ఉంది. కానీ మిగతా శాకాహారులందరూ ఎక్కువ మంత్రాలు చదువుతుంటాను ఉన్నారు కదా భద్రతగా. ఆయన ఆ శాకాహార గురించి చెప్పారు. ఇంకొక ఆయన ఉన్నారు, మా తాతగారే కామినేని ఈశ్వరరావు గారు. ఆయన వస్తే ఊళ్ళో రోజుకి 60 గుడ్లు తినేవాడు, 10 కోళ్ళు తినేవాడు ఆయన. మరి నేను కోళ్ళు తిని బలాన్ని బస్తాలు వేసిన 3 మంది చూసే. మీరు చెప్పే శాకాహారులు ఇంతమంది అద్దెలట్లు ఎవడూ లేడు. మీరు చెప్పే కండలు పెంచిన వాళ్ళు ఎవడో శాకాహారులు మీరు. అందుకే మీరు ఒకటి ఉదాహరణ చెప్పగలిగారు. మీరు చెప్పిన పేరు తప్ప మిగిలిన అందరూ మాంసాహారులే. ఆయన ఒక్కడే కాదు కదా, ఆయన మంచోడే ఒప్పుకుందాం. ఆయన కాకుండా మిగిలిన వాళ్ళు మాంసాహారులు కాదుగా, మా శాకాహారులు కాదుగా. మాంసాహారులు అంటే వాళ్ళ బలం లేదా? వాళ్ళందరికంటే ఈయనకి ఒక్కడికే బలం ఉందా? లేదుగా. మిగిలిన బలవంతులు కూడా ఉందిగా. 1000 మంది బలవంతులు ఏ ఒక్కడో ఉంటాడు శాకాహారుల బలవంతుడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1000 మందిలో ఏ ఒక్కళ్ళు పొరపాటు బై మిస్టేక్ ఒకళ్ళు ఉంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్. పాయింట్ శాకాహారం మాంసాహారం కాదు. శాకాహారం నేనేం శాకాహారం తినండి మాంసాహారం తినండి. మా అమ్మ ప్యూర్, మా మేనమావులు వీళ్ళంతా ప్యూర్ శాకాహారులు. మా అమ్మ గుడ్డు కూడా తిందు. నాతో పాటు ఫస్ట్ చేసిన మహిళ నా డైట్ మా అమ్మ, నేను చేసాం. నేను 30 దగ్గర మా అమ్మ 28 తగ్గింది. మా అమ్మ అసలు కోడిగుడు కూడా తిందు. మా అమ్మ 28 తగ్గింది కదా. మా అమ్మ నాన్ వెజిటేరియన్ కదా, మా ప్యూర్ వెజిటేరియన్ కదా. మరి మా అమ్మ తగ్గింది, నేను తగ్గాక. నేనేం చెప్తానంటే నువ్వు వెజ్ అయితే వెజ్ తిను, నాన్ వెజ్ నాన్ వెజ్ తిను.
నా దృష్టిలో ఒకటి తినద్దు అన్నాడు తప్పు. నేను నిన్న తినద్దు అంటలా, తినమని చెబుతారు ఎక్స్ట్రా. ఎట్లా నీ క్యాన్సర్ ఏదో వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఓపిక లేదు, నేను మడిగట్టుకున్నా, నేను ఉల్లిపాయ కూడా తినంటే కుదరదు. అక్కడ కోడిగుడ్లు బలం. అందులో నేను ఎందుకు తినమంటా నాన్ వెజ్ అంటే ఒక సైన్స్, అందులో గ్లూకోజ్ ఉండదు, సింపుల్ సైజ్. నువ్వు చెప్పే ప్రతి కూరగాయలు గ్లూకోజ్ ఉంటుంది. నేనేం చెప్పేవాడిని, కీటోన్ డైట్ చెప్పే బేస్ మీద చేసేవాడిని. అంటే నాకు గ్లూకోజ్ అంటే నాకు పడదు. నేను చేసే ప్రోగ్రామ్ గ్లూకోజ్ వీలైన దూరం చేయాలి. సో నా ప్రకారం కోడిగుడ్లో 0 గ్లూకోజ్, నాన్ వెజిటేరియన్లో 0 గ్లూకోజ్, కూరగాయల్లో అసలు గ్లూకోజ్ 0 అయిందే లేదు. ఇప్పుడు నేనేం చెప్పాలి? సో కోడిగుడ్లు. తమాషా చెప్పనా, శాకాహారం అంటే మాంసాహారం ఏంటి? నువ్వు శాకాహారం కోడిని తినద్దా, నా కోడీలు పురుగులు తిందా ఏంటి? ఆ కోడీలు పురుగులు తిందా? నువ్వు శాకాహారం అంతెందుకు, ఈ శాకాహారం ఉన్నారు టక్కన కొడతాడు దోమనే. నువ్వు శాకాహారిగా దోమనం చంపావు. కోడి వాళ్ళకి కొత్త మొక్కల ప్రాణం ఉండదా ఏంటి? ఆర్గ్యూ చేస్తే ఏదైనా ఉంటుంది. మొక్కను ఎందుకు చంపుతున్నావు? మొక్క నీ కోసం పెట్టింది ఏంటి? ఆ గింజలు చిక్కుడు గింజల్ని నీకెందుకు పెట్టింది? అది గింజలు పెట్టి సంతానాన్ని వృద్ధి చేసి మరిన్ని చిక్కుడు పెట్టడం కోసం ప్రకృతి ఏర్పాటు చేస్తే నువ్వెవడరా చిక్కుడుకాయలకు వస్తే తినడానికి? ఈ దుర్మార్గులు ఏం చేస్తారు తెలుసా? ఈ శాకాహారం కౌరు చెప్పే దుర్మార్గులంతా గీత దూడ, ఈ మనకి ఇక్కడ కౌరులు ఈత పాటలు అక్కడ చెప్తాడు యూట్యూబ్లో, ఇక్కడికి వస్తాడు, దూడని చేపటానికి వదులుతారు. 1 నిమిషం తాగుతుంది, ఇంకా తాగుతాడు లాగా బలంతా లాగేస్తాడు దుర్మార్గుడు. లాగేసి పాలు పిండేసుకుంటాడు. నీకంటారా ఇచ్చిందా గీత పాలు? దాని దూడకి కదా ఇచ్చింది. నువ్వెందుకు తాగుతున్నావు పాలు, దాని పాలు? ఇక్కడ కుదరదు. నా పొట్ట నిండాలి, ఊళ్ళో వాళ్ళందరూ నీతులు చెప్పాలి. నేను నీ నీతులు ఆచరించరు. పాలంటే గుర్తొచ్చిందండి. పాలంటే ఇప్పుడు కొంతమంది పాలు కూడా తాగరు, అంటే వీగన్స్ అంటారు కదా, పాల ప్రోడక్ట్స్ అవన్నీ. వాళ్ళ కర్మ అంతేనా? ఇప్పుడు అది వాళ్ళ ఇష్టం, కర్మ అనుకోండి నన్ను, వాళ్ళ ఇష్టం. కానీ దానివల్ల వాళ్ళు సఫర్ అవుతారు. పాలు గొప్పని కాదు, ఫ్యాట్ కానీ అంటే వెజిటేరియన్లు అన్నీ ఉండవు. ఇవాళ వెజిటేరియన్లు అసలు ఉండవు. ఇప్పుడు వీడిని కౌరులు చెబుతాడు, ఎక్కడన్నా పురుగు మందులు వేసి పండించిన కూరగాయ ఉందా? అసలే కార్బోహైడ్రేట్లు, దాంట్లో రుచులు పచ్చులు ఉండవు. పైగా తోటకూర నువ్వు దొడ్లో నిలబడి పండి కోసేది. నేను చెప్పే కదా వెజిటేరియన్ ఎందుకు బ్యాడ్. ఒక తోటకూర కానీ ఆకుకూర కానీ కోసిన 3 గంటల్లోపు దాని పోషకాలు 80-90% మధ్యలో చచ్చిపోతాయి ఆకుకూరను బట్టి. నువ్వు ఇంకా చచ్చిపోయిన శవాలను తీసుకొచ్చి 10% ఉండే దానిని శుభ్రంగా మార్చి తిని నాకేదో బలం ఉందని ఫీల్ అయితే ఎక్కడి నుంచి కుదురుతుంది?